విశాఖ సౌత్ నియోజకవర్గంలోని 22A సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 10 ప్రాంతాల్లో సమస్య ఉందన్న ఆయన బ్యాంకు లోన్ కూడా ఇవ్వట్లేదు అని అన్నారు. ఆ ప్రాంతంలో ఇవాళ అవన్నీ కూడా 22A పెట్టి అవి దేవస్థానం ల్యాండ్స్ గా డిక్లేర్ చేస్తున్నారు అధ్యక్ష. మరి ఇవాళ అక్కడ చిన్న రిపేర్ చేసుకోవాలన్నా, ఆ ఓల్డ్ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ మళ్ళీ చేసుకోవాలన్నా, లేకపోతే ఏ చిన్న పని చేసుకోవాలన్నా కూడా చేయనట్లేదు అధ్యక్ష. అక్కడ ఏదన్నా పిల్లల చదువుల కోసం లోన్స్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా బ్యాంక్ లోన్స్కి వెళ్ళాలన్నా, ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకి అవి నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మీరు ఈ సమస్య మీద మీకు కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి ఈ సమస్య మీద ప్రధానంగా ఇది మేజర్ సమస్య అధ్యక్ష. ముఖ్యంగా ఇది వెంకటేశ్వర మెట్ట, అల్లిపురం, పూతివారి మాన్యం, ఎల్లమ్మ తోట, జగదాంబ, మహారాణిపేట, దేవపాలెం, జెండా చెట్టు, చెంగళరావుపేట, ఇంకా వక్స్ బోర్డుకు సంబంధించి అంగర్దిబ్బ, పితాన్ దిబ్బలో కూడా ఈ ల్యాండ్ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా మీరు దయచేసి మంచి మనసుతో ఆలోచించి దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మంత్రి గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి, సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే అక్కడ ఈ సమస్యను గతంలో కూడా అధికారులకు తీసుకెళ్ళాలి అధ్యక్ష. మరి ఇది వక్స్ బోర్డు సమస్య అలా అంటే దేవాదాయ శాఖలో ఇది కొంచెం చట్టాలు చేయడం కష్టంగా ఉందన్నారు అధ్యక్ష. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రజలు బాగుండాలి, మనం బాగుండాలి అనుకుంటాం కదా. ప్రజల కంటే కూడా ఏది కాదు కదా అధ్యక్ష. దేవుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటారు కాబట్టి దయచేసి మంచి మనసుతో మీరు ఈ సమస్యను తీర్చాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అధ్యక్ష. ఇకపోతే దాదాపుగా ఈ నియోజకవర్గంలోనే 19 ఎకరాలు ఉంది అధ్యక్ష. 19 ఎకరాలు అంటే మీకు ఆ ఓల్డ్ సిటీ గురించి తెలుసు అధ్యక్ష. దాదాపు 1,50,000 మంది ఈ సమస్యతో సఫర్ అవుతున్నారు అధ్యక్ష. దయచేసి మీరు ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి కొంచెం సీరియస్గా తీసుకొని మంత్రి గారు దీని మీద ఒక కమిటీలాగా వేసి ఇమ్మీడియట్గా విశాఖపట్నం ప్రజలకి విముక్తి కలిగించాలని చెప్పేసి ఈ సమస్య నుంచి మీ ద్వారా మంత్రి గారిని కోరుకున్న అధ్యక్ష. ఈ సమస్య మేజర్ సమస్య అధ్యక్ష. మా నియోజకవర్గంలో అయితే ఈ సమస్య తీరితే ప్రజలు పండుగ చేసుకుంటారు అధ్యక్ష. దయచేసి మీరు ఈ సమస్య తీర్చ మీ ద్వారా మంత్రి గారు, సీఎం గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. దూలుకోల నరేంద్ర గారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. వచ్చిన 20 రోజుల్లోనే 16,000 పోస్టులతో మెగా డిఎస్సీ ఇచ్చాం. విద్యా కానుకతో గత ప్రభుత్వం చేసిన కుంభకోణంపై విచారణ చేపడతాం. స్కూల్ బ్యాగులపై, పుస్తకాలపై, బెల్టుల పైన వైసీపీ రంగులు అవసరం లేదు. ఇవన్నీ పిల్లలకు ఇన్స్పిరేషన్గా ఉండేలా డిజైన్ చేస్తాం. మంత్రి నారా లోకేష్. జనరల్గా ఆగస్ట్ మాసం అంటే వచ్చే సంవత్సరానికి ఈ ఆగస్టులో ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై స్కూల్ కిట్స్ మొదలవుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, గ్రోత్ ఉంటుందా లేదా అనేది 4th వీక్ ఆఫ్ ఆగస్ట్ మనం కనుక్కుంటాం. దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అన్ని చేసి అక్టోబర్లో టెండర్ ఫ్లోట్ చేస్తాం. దాని తర్వాత నెగోసియేషన్స్ అంతా చేసి వర్క్ ఆర్డర్స్ జనవరిలో ఇష్యూ చేసి మన పిల్లలు విద్యార్థులు స్కూల్కి వెళ్ళే సమయానికి కిట్స్ రెడీగా పెడతారు. దట్ ఈస్ ద ప్రాసెస్. అంటే గత ప్రభుత్వానికి చాలా సమయం ఉంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 24-25 వచ్చేగల ఏకపక్షంగా బిజినెస్ రూల్స్ పాటించకుండా, ఎలాంటి ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఆర్డర్స్ జారీ చేసింది. ఇది వాస్తవం నాకు తెలియలేదు అధ్యక్ష, ఈరోజు తెలుసుకున్నాను. పెద్దలు ప్రశ్న వేసారనుక వాస్తవం ఇది ఈరోజు బయటకు వచ్చింది. తర్వాత నేను లోపలికి వెళ్తే 1,530 రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెట్టేది ఎందుకు 2,702 రూపాయలు అయిందంటే అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం అంటే నేనైతే ఆ సమాధానం సంతృప్తి చెందలేదు. అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దాంట్లో భాగంగా షూస్కి వచ్చేగల సైజ్ మిస్ మ్యాచ్ అనేది ఉంది అధ్యక్ష. జనరల్గా పిల్లలు పెరిగే వయసు కనుక కొంచెం మిస్ మ్యాచ్లు ఉంటే కాదని నేను అనట్లేదు. అదే స్కూల్లో కానివ్వండి, మండల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో రీప్లేస్మెంట్ ఆప్షన్ ఇచ్చాం. సో ఆ ప్రాబ్లం లేకుండా చేస్తాం. బ్యాగ్స్కి వచ్చేగల నాణ్యత లేదనేది పెద్దలు చెప్పారు. అది ఫీల్డ్లో కూడా కంపడింది. చాలా ఆర్టికల్స్ కూడా దీనిపైన వచ్చినాయి. దాంట్లో 2 విషయాలు. ఒకటి, గత ప్రభుత్వ అనాలోచన వల్ల బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అని ఇంగ్లీష్ మీడియం అన్నారు. అలానే ఇంగ్లీష్ మీడియం కమిట్ అవ్వలేదు అధ్యక్ష. సో ప్రతి టెక్స్ట్ బుక్స్లో ఒక పక్కన తెలుగు ఉంది, ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంది. అంటే వెయిట్ పెరిగింది అధ్యక్ష.
పిల్లలు 10 నుంచి 12 కేజీ కన్నా ఎక్కువ బరువు మోయకూడదు అనేది చాలా క్లియర్ రూల్స్ ఉన్నా దాదాపు 20 కేజీలు మోస్తున్నారు బరువు. దానికి ప్రధానమైన కారణం బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. సో ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఏం చేయాలనేది కూడా మేము డిస్కస్ చేస్తున్నాము. అంటే ఎట్లా తీసుకెళ్ళాలి ఇది ముందరికి అనేది మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష యూనిఫామ్స్కి వచ్చేగల స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా 22-23 అకాడమిక్ ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఫైనాన్స్ మంత్రి గారు నా పక్కనే కూర్చున్నారు. సో గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా త్వరలోనే ఈ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏదైతే పెండెన్సీ ఉందో అది ఇవ్వాలని కోరుతున్నాను. తప్పనిసరిగా మేము అవసరమైతే యుద్ధం చేసి ఆ నిధులు తీసుకొచ్చి అంటే ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో ఆ తల్లిదండ్రులకి ఆ ఛార్జెస్ కూడా అందజేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా నాకు ఇచ్చిన వివరంలో 3rd క్వాలిటీ చెక్ అని చేసామన్నారు. నేనైతే సంతృప్తి చెందట్లేదు. ఆ 3rd క్వాలిటీ చెక్తో చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది, నాణ్యత అందించాల్సిన అవసరం ఉంది. అది మా ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. సో టెండర్లు లేకుండా సరైన ప్రక్రియ పాటించలేదు కనుక దీనిపైన తప్పనిసరిగా నేను ఎంక్వైరీ చేస్తాను. సభ్యులందరూ అడిగారు, దీనిపైన ఎంక్వైరీ చేస్తాను, కఠినంగా నేను వివరిస్తాను. ఏ షెడ్యూల్ అయితే గతంలో మేము అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపు కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. దాదాపు 18 రకాల నిత్యావసర సరుకుల ధరలను నిత్యం పర్యవేక్షిస్తూ బియ్యం, కందిపప్పు వంటి సరుకులను తక్కువ ధరలకు విక్రయించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్. నమస్కారం అధ్యక్ష. మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిరోజు ఒక డైలీ ట్రెండ్ మేము ఫాలో అవుతాం అధ్యక్ష. ఏ విధంగా సరుకుల ధరలు మేము పర్యవేక్షించి అనేక ప్రాంతాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో దానిపైన స్పష్టమైన అవగాహన వచ్చే విధంగా మేము 18 సరుకులని ప్రతిరోజు కూడా 77 రెవెన్యూ డివిజన్ నుంచి ప్రతి రెవెన్యూ డివిజన్లో ఆ మండల హెడ్ క్వార్టర్ నుంచి దాదాపు 154 సెంటర్ల నుంచి మేము ఈ సమాచారం సేకరిస్తూనే ఉంటాం అధ్యక్ష. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ దీనికి సహకరిస్తుంది. కూరగాయల విషయంలో మార్కెటింగ్ శాఖ కూడా ప్రతిరోజు ఈ ధరల గురించి సేకరిస్తూ ఉంటారు అధ్యక్ష. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక యాప్ డిజైన్ చేశారు అధ్యక్ష. అది మన రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, జమ్మలమడుగు ఈ 5 ప్రాంతాల్లో కూడా ఈ యాప్ ఉపయోగించి సమాచారాన్ని ప్రతిరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అధ్యక్ష. ధరల పెరుగుదలని అరికట్టడానికి మేము తీసుకున్న కొన్ని చర్యల గురించి గౌరవ సభ్యులందరూ కూడా వివరించాలి అధ్యక్ష. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది చాలా కీలకమైన అంశం. దీని గురించి మార్కెటింగ్ శాఖ మరియు సివిల్ సప్లై శాఖ ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడి రాష్ట్రంలో వినియోగదారులకి ఇబ్బంది కలగకుండా మనం వెసులుబాటు కల్పించాలని ఆయన ఆదేశాల మేరకు జూలై 8వ తారీఖున ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈ సమావేశంలో హోల్సేల్ డీలర్సు, బిగ్ రీటైలర్స్ అధ్యక్ష, అంటే మన డీమార్ట్, రిలయన్స్ వంటి పెద్ద సంస్థలను కూడా ఆహ్వానించి వివిధ జిల్లాల నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా ఆహ్వానించి రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజలకి వెసులుబాటు మనం కల్పించాలనే ఆలోచనతోటి వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకరించి ప్రత్యేకంగా మనం కొన్ని సరుకుల పైన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేటు తీసుకొస్తామనే ఆలోచన వాళ్ళు కూడా అంగీకరించారు అధ్యక్ష. అందులో భాగంగా రెడ్ గ్రామ్ విషయంలో దేశవాళీ అనే ఒక వెరైటీ ఉంటుంది అధ్యక్ష. దాన్ని 181 రూపాయలు ప్రస్తుతం ఆ రోజున రాష్ట్రంలో అమ్ముతూ ఉంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒకే రేట్లో 160 రూపాయలు పర్ కిలో చొప్పున కందిపప్పును అమ్ముదామని ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చాం అధ్యక్ష. అదేవిధంగా స్టీమ్ రైస్ సూపర్ ఫైన్ వెరైటీ సోనా మసూరి అంటారు అధ్యక్ష. అది 55 రూపాయలు 85 పైసలు ఉంటే ఆ రైస్ని కూడా వాళ్ళు 49 రూపాయలకి అమ్మడానికి అంగీకరించారు. రా రైస్ ఎక్కువగా మన రాష్ట్రంలో వాడేది రా రైస్ అధ్యక్ష. అది కూడా 52 రూపాయల 40 పైసలు ఉంటే సూపర్ ఫైన్ వెరైటీ దాన్ని 48 రూపాయలకే వాళ్ళు విక్రయించడానికి ముందుకు వచ్చారు అధ్యక్ష. 14-15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2024 వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. 2 ఆర్థిక సంఘాలు కలిపి 8,283 కోట్ల 92 లక్షలు విడుదల కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం
7,587,64 విడుదల చేసిందని తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 82 అండి, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన 4 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. దానిలో 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019, 2020 నుండి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019, 20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2,336,56 అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. 2021-22కి 1,338,52,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338,52,00,000 అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1,378,65,00,000 అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,378,65,00,000 అధ్యక్ష. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,392,69,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 696,41,00,000 అధ్యక్ష. మొత్తం 15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5,947,30,36,00,000 విడుదల చేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం 5,251,08,00,000 అధ్యక్ష. ఈ 14 మరియు 15 ఆర్థిక సంఘం వెరసి మొత్తం 8,283,92,00,000 విడుదల చేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 7,587,64,00,000 విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి. కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా 696,28,00,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఈ రెండో ప్రశ్నకు అధ్యక్ష, నిధుల నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. గుర్తించాం అధ్యక్ష. సకాలంలో నిధులను విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది. 1, గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల్లోని గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి కూరుకుపోయేలా జగన్ రెడ్డి పాలన ఎలా సాగిందో సాక్ష్యాధారాలు, గణాంకాలు చూపించిన ముఖ్యమంత్రి 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి ఒక ఉదాహరణ. 33 సంస్థల నుంచి వాళ్ళు దాచుకున్న డబ్బులు రూపాయి లేకుండా మొత్తం లాగేశారు. ఇక్కడ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఏ విధంగా ఒక డెట్ ట్రాప్, ఒక విషియస్ సర్కిల్, ఫైనాన్స్లో మనం మొత్తం క్రైసిస్లో పడ్డామో ఇది ఒక ఉదాహరణ. హై డెట్ సర్వీసింగ్ 9,74,000కి రాను వడ్డీ కూడా పెంచారు. ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రెడిబిలిటీ ఉంటే, రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఎవరైనా అప్పులు అడిగిన వాళ్ళు అట్నే ఉంటారు. తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఇస్తారు, ఎందుకంటే సేఫ్ కాబట్టి.
నువ్వు తిరిగి పే చేయలేవు అనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. ఓ దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు. దానివల్ల మళ్ళా ఈ సైక్లింగ్గా పెరిగింది కానీ, క్రైసిస్ పెరిగింది కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడానా డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ మీకు కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు 6 పైసలు వేసి, తెలుగుదేశం ఉన్నప్పుడు 6 పైసలు వేసింది, ఇప్పుడు రూపాయి చేశారు. ఆ రూపాయి కూడా ఆ రోజు 6 పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగా వేసుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది. వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు పెరిగింది. ఇంకో పక్క శాండ్ ఫ్రీ ఉంటే 475. ఆర్టీసీ బస్ రేట్లు 0.6 నుంచి 2.6 ఉంటే 0.8, 2.7. ఫిస్కల్ డెఫిషిట్ 35,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 60,000 రూపాయలు, 60,000. రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మోడస్ ఆపరాండాను ఇంప్లిమెంట్ చేస్తూ తాను ఈ మధ్యకాలంలో తాను మొదటి స్టోరీ ఈ మధ్యకాలంలో మనందరికీ కూడా బాగా పరిచయం చేసిన స్టోరీ. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతా ఉంది అన్న స్టోరీ. అందుకనే నేను రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నాను. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మాదిరిగా నిజంగా రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం నిజంగానే అయిపోతా ఉందా, అయ్యిందా అని ఒక్కసారి గమనిద్దాం. ఒకసారి నిజంగా మనం కూడా వాస్తవాలు కూడా ఒకసారి మన ద్వారా, ఎందుకనంటే ఇవన్నీ కూడా ఏమిటంటే సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన విలేకరులుగా ఉన్న మీరు, బాధ్యత కలిగిన మీడియా హౌసెస్గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ. నిజంగా ఒకసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాల నుంచి, తాను ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాల నుంచి తాను తప్పుకునేందుకు ఏ రకంగా తాను స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే, రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు, మాట్లాడడం మొదలెట్టాడు, గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా మొదలెట్టాడు. ఒకసారి గమనిద్దాం. ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఊదరగొడుతూ మాట్లాడిన మాటలు ఏమిటి? చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ ఊదరగొట్టారు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. మొత్తం అప్పులు ఏకంగా 14 లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మొట్టమొదటగా ఒకవైపున 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఒకవైపున చెప్పుకుంటూనే, మరోవైపున
సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, సూపర్ 10 అన్నారు. అవన్నీ మళ్ళీ సపరేట్గా వాటికి సంబంధించిన ప్రచారం మళ్ళీ సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చారు. చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అడగడం మొదలు పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ 14 లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబెల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళీ అడుగులు వేగంగా ముందుకు వేశాడు. కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ 14 లక్షల కోట్లు ఉందే అసలు ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట్ట చెప్పగలుగుతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత?